హత్యాయత్నం కేసులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్ మంజూరు చేయడం మీద తీర్పుని రిజర్వ్ చేసింది ఏపీ హైకోర్టు. హత్యాయత్నం కేసులో తనకి ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. రీసెంట్గా ఈ పిటిషన్ మీద విచారణ జరిగింది. ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత తీర్పుని కోర్టు రిజర్వ్ చేసింది. తీర్పు ఆర్డర్స్ త్వరలో ఇస్తామని న్యాయమూర్తి తెలిపారు. ఎన్నికల పోలింగ్ సందర్భంగా జరిగిన ఘర్షణలో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద పలు కేసులు నమోదయ్యాయి. ఆ కేసులో ముందస్తు బెయిల్ కోసం పిన్నెల్లి ప్రయత్నాలు చేశారు. అంతకుముందు పాల్వాయిగేట్ గ్రామంలో వీవీపేట ధ్వంసం కూడా ఆయన మీద నమోదైంది. ఈ కేసులో పిన్నెల్లి మీద జూన్ 6 వరకు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు ఈ కేసులో తీర్పు మంగళవారం నాడు వెలువడబోతోంది. ఏపీలో పోలింగ్ రోజు జరిగినటువంటి హింసాత్మక ఘటనలో పోలీసులు అప్రమత్తమయ్యారు. కౌంటింగ్ సందర్భంగా మళ్లీ గొడవలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తాడిపత్రి అర్లల మీద జిల్లా ఎస్పీ సీరియస్ అయ్యారు. యాడికి పెద్దవరగూడు నిందితుల మీద రౌడీ షీట్ను కూడా నమోదు చేసి ముందుకెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. 2 హత్యాయత్నం కేసులు పిన్నెల మీద పెట్టారు. రెండచింతల మండలం పాల్వాయిగేట్ పోలింగ్ స్టేషన్లో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేస్తుండగా అడ్డుకోబోయిన టీడీపీ ఏజెంట్ నమ్మూరి శేషగిరిరావు మీద దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ వ్యవహారం మీద రెండచింతల పోలీసులు పిన్నెల్లితో పాటు మరో 15 మంది ఐపీసీ 307తో పాటు మరికొన్ని సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పోలింగ్ మర్నాడు ఎమ్మెల్యే పిన్నెల్లి ఆయన తమ్ముడు వెంకటరామిరెడ్డి అనుచరులతో కలిసి కారంపూడిలో అరాచకం సృష్టించారు. అడ్డుకోబోయినటువంటి సిఐఈ టీపీ నారాయణ స్వామి మీద దాడి చేసిన గాయపరిచారు. ఫిర్యాదు మేరకు పిన్నెల్లి ఆయన తమ్ముడు అనుచరుల మీద 307 తదితర సెక్షన్ల కింద కారంపూడి పోలీసులు కేసు నమోదు చేశారు. పాల్వాయిగేట్ పోలింగ్ బూత్లో ఈవీఎంను బద్దలు కొట్టి బయటకు వస్తున్న ఎమ్మెల్యే పిన్నెల్లి చెరుకూరి శిరోమణి అనేటువంటి మహిళ ప్రశ్నించగా ఆమెను తీవ్రంగా దుర్భాషలాడారు. ఆ మహిళ ఫిర్యాదు మేరకు రెండచింతల పోలీసులు ఐపీసీ సెక్షన్ 506, 509, ఆర్పీ చట్టం సెక్షన్ 131 కింద కేసు నమోదు చేశారు. ఈ 3 కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం పిన్నెల్లి హైకోర్టును ఆశ్రయించారు. రీసెంట్గా జరిగిన విచారణలో పిటిషన్ తరఫున న్యాయవాది టి నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతోనే పిటిషన్ మీద బహుళ ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తున్నారు. ఈవీఎంలు పాల్గొట్టిన కేసులో జూన్ 6 వరకు అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్ని నెరవేరకుండా పోలీసులు చూస్తున్నారని అన్నారు. పోలీసుల తరఫున పీపీ నాగిరెడ్డి వాదనలు వినిపించారు. హైకోర్టు విధించిన షరతులను పిన్నెల్లి ఉల్లంఘించారు. దీంతో పోలీసులు ఆయన కదలికల మీద నిఘా ఉంచలేకపోయారు. అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులు ఎత్తివేతకు చర్యలు తీసుకోవాలని పల్నాడు ఎస్పీ నుంచి నాకు సూచనలు అందాయి. పిన్నెల్లి తీవ్ర నేరాలకు పాల్పడ్డారు. మధ్యంతరాలు బెయిల్ రద్దు చేయొద్దు, కౌంటర్ వేసేందుకు సమయం కావాలి, ఓట్ల లెక్కింపు రోజున అల్లర్లు సృష్టించేందుకు అవకాశం ఉందని తెలిపారు. సీఐ నారాయణస్వామి తరఫు న్యాయవాది అశ్విని కుమార్ వాదనలు వినిపిస్తూ హత్యాయత్నం లాంటి తీవ్ర నేరాలకు సంబంధించిన కేసుల్లో అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడాన్ని ఓ కేసులో సుప్రీంకోర్టు తప్పుపట్టిందని గుర్తు చేశారు. బెయిల్ మంజూరు సమయంలో పిన్నెల్లి పూర్వ నేర చరిత్రను పరిగణలో తీసుకోవాలన్నారు. 2019లో జరిగిన సాధారణ ఎన్నికల్లో సైతం పిన్నెల్లి ఇదే తరహాలో నేరాలకు పాల్పడ్డారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ముందస్తు బెయిల్ పొందేందుకు పిటిషనర్ అనర్హుడని తెలిపారు.